నమస్తే చెప్పు. దేవరా దేవరా మూవీ. ఈ మూవీకి అయితే ఇప్పుడే వెళ్ళేసి అయితే వచ్చేసాను అనమాట. సో మార్నింగ్ షో వచ్చి ఇప్పుడే రివ్యూ అనేది చెప్తున్నాను. అక్కడే సినిమా హాల్ దగ్గర చెప్దాం అనుకున్నా కానీ బట్ అక్కడ చాలామంది ఉండడం వల్ల అంటే రష్గా ఇంటర్ ఫ్యాన్స్ కదా ఆ మాత్రం ఉండిద్ది. అక్కడ గోల అదంతా ఆ గోలకి మీకు వినపడదని సరిగ్గా మాటలు. సో ఇంటికైతే వచ్చేసి చెప్తాను అనమాట రివ్యూ అయితే. మూవీ అయితే నైస్ అండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కానీ ప్రకాష్ రాజ్ ఎక్కువ స్క్రీన్ ప్లే అనేది ఎన్టీఆర్ గారికి ప్రకాష్ రాజ్కి ఉంది. జాన్వీ కపూర్కి స్క్రీన్ ప్లే అనేది తక్కువే ఉందండి, నిజం చెప్తున్నాను. సినిమా చూశాను కదా, ఆమెకి రోల్ అనేది కొంచెమే ఎక్కువ టైం అనేది లేదు, డ్యూరేషన్ అనేది తక్కువ టైమే ఇచ్చారు. కానీ ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండి. చాలా అంటే చాలా బాగా చేశాడు. డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా చేశాడని అయితే అర్థమైపోయింది నాకైతే. ప్రాణం పెట్టాడు ఈ సినిమాకి దేవరకి నిజంగా. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా అట్లాగే చేశాడు. ఎందుకంటే పాన్ ఇండియన్ మూవీ కదా, ప్యాన్ ఇండియన్ మూవీ. సో ఇక్కడ కొన్ని పాయింట్లు ఏంటంటే సాఫ్ అలీఫ్ ఖాన్కి అయితే ఎక్కువ ప్రెసెన్స్ అంటే అతనికి కూడా ఎక్కువ టైం అనేది ఇవ్వలేదు, డైలాగ్స్ కానీ ఏం లేదు. బట్ ఎన్టీఆర్ గారికి ప్రకాష్ రాజ్కి అయితే డైలాగ్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. మూవీ చూడండి, మూవీ చూస్తే మీకు అర్థమైద్ది. నెక్స్ట్ లెవెల్లో రాశాడు కొరటాల సభ అయితే. ఈ సినిమా ఎందుకెందుకు చూడొచ్చు అంటే ఎన్టీఆర్ గారి కోసం చూడొచ్చు, ప్రకాష్ రాజ్ కోసం చూడొచ్చు, మీ అందరికీ తెలియదు ఇష్టమైన జాన్వీ కపూర్ కోసం చూడొచ్చు, అండ్ అనిరుద్ధ్ బీజిఎం కోసం చూడొచ్చు. చుట్టమల్లే చుట్టేస్తావే ఆ ఆ ఆ ఆ సాంగ్ కోసం చూడొచ్చు. అండ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అనిరుద్ధ్ కూడా చాలా ప్రాణం పెట్టుకుంటున్నట్టుంది ఈ సినిమాకి బీజిఎం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వల్ బ్యాంగ్ అండి. నెక్స్ట్ లెవెల్ ఇంటర్వల్ సీన్ అయితే చూడండి, చూస్తాను మీకు అర్థమైంది. ఎందుకంటే నేను చూసి చెప్తున్నాను కాబట్టి మీకు కొంచెం ఇదేంటబ్బా అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. మూవీ మొత్తం స్క్రిప్ట్ కానీ అంతా బాగుంది. కానీ ఎక్కడో కొంచెం ఏదో మిస్ అయినట్టు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది, నిజం చెబుతున్నాను. లాస్ట్లో క్లైమాక్స్ ఏంటబ్బా ఎట్లా తీశాడు అసలు, ఏంటి షార్క్ అది సముద్రంలో తిమింగలాలు అంతగా అవి ఇంకొంచెం గ్రాఫిక్స్ అనేది మన ఆదిపురుషులో లాగా తీసినట్టే ఉంది నిజంగా. కొంచెం గ్రాఫిక్స్ అనేది మార్చుంటే బాగుండేది తిమింగలాల దగ్గర. నాకు కొంచెం అది గ్రాఫిక్స్ అనేది అంత సూట్ఫుల్ అవ్వలేదని నా అభిప్రాయం. సో మీకైతే నచ్చుంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా ఎవరైనా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్లో మెంబర్షిప్ యాడ్ చేస్తున్నాను, జాయిన్ అవ్వండి. మీ ఛానల్ నేను ప్రమోట్ చేస్తాను అనమాట. సో వీడియోని అయితే లైక్ చేసేసేయండి ప్లీజ్.